16th of September 2025 నీతి ఆయోగ్ 2 ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. ఈ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చే డిస్కషన్ ముందు నీతి ఆయోగ్ ఈజ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ యాజ్ వీ ఆల్ నో. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యూటరీ బాడీయా, ఎగ్జిక్యూటివ్ బాడీయా? ఎగ్జిక్యూటివ్ బాడీ. అండ్ కమింగ్ టు దీస్ 2 ఇనిషియేటివ్స్ పోని ఏఐని యూజ్ చేసుకొని వికసిత్ భారత్ని బేస్ చేసుకొని ఎకనామిక్ గ్రోత్ అనేది ఫస్ట్ వన్ ఉండాలి. సెకండ్ వన్ టెక్నాలజీ రెపాజిటరీస్గా ఉండాలి. డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా, ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా. ఇది మెయిన్ 2 ఇనిషియేటివ్స్ అనమాట. ఇనిషియేటివ్స్ని డీప్గా చూద్దాం. ఫస్ట్ వన్, ఏఐని అసిస్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా ఎలా ఉండాలి? ఒక డెవలప్మెంట్ పాత్లోకి వెళ్ళాలి. అండ్ ఆల్సో టెక్ ఇన్నోవేషన్స్ జరగాలి. టెక్ ఇన్నోవేషన్స్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఏఐ డ్రోన్స్ ఫార్మింగ్లో. ద సెకండ్ వన్, ఒక టెక్ హబ్గా ఉండాలి. డిస్ట్రిక్ట్స్లో టెక్ హబ్స్గా ఉండాలి. దానివల్ల గవర్నమెంట్, ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో ఇన్నోవేటర్స్ వీళ్ళందరికీ ఒక ఈకో సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తే దానివల్ల ఐడియాస్ నుంచి ఇంపాక్ట్స్ ఆన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కింద అవుతుంది కదా అనేది. ద థర్డ్ వన్ ఏంటంటే సెక్టర్స్. ఏ సెక్టర్స్లో మేజర్ ఫోకస్ ఉండాలి? ఆబ్వియస్లీ మనకు తెలిసిన విషయమే, కామన్గా అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. అండ్ ద అదర్ వన్, ఈ సెక్టర్స్ వల్ల ఏమవుతుంది? స్టార్టప్స్ అనేవి కూడా వస్తుంటాయి కదా, స్టార్టప్స్ బేస్ కూడా ఉంటుంది. ఈ స్టార్టప్స్ అనేవి టెక్నాలజీని డిప్లాయ్ చేయగలిగేలా ఉండాలి. అండ్ ఆల్సో లైవ్లీహుడ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగేలాగా ఉండాలి అనేది ఈ 3 కీ పాయింట్స్. అసలు ఏఐని ఎందుకు ఫోకస్ చేస్తున్నారంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మెజరబుల్గా ఉంటాయి అనేది నమ్ముతున్నారనమాట. దిస్ ఈజ్ వాట్ ద ఆర్టికల్ ఫ్రమ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూఢిల్లీ.